ఈరోజు నాకు మార్నింగ్ ఒక మెసేజ్ వచ్చింది. నాకు తెలియదు, గుర్తులేదు. హ్యాపీ వరల్డ్ పాస్టర్స్ డే, యువర్ సంజయ్ BYM ఒంగోలు. నాకు మెసేజ్ వచ్చింది. నాకు ఇది వచ్చిందో నాకు తెలియదు. ఈరోజు వరల్డ్ పాస్టర్స్ డే అంట. పాస్టర్స్ ఆనరింగ్ డే. ప్రపంచంలో దైవ సేవకులందరినీ గౌరవించేటటువంటి రోజు ఇది. మరి పోయినసారి నేను నెల్లూరులో ఉన్న ఒక చర్చ్లో, లోన్ స్టార్ బ్యాప్టిస్ట్ చర్చిలో ఉన్నాను. పాస్టర్స్ ఆనరింగ్ డే రోజు. మరి ఈరోజు దైవ సేవకులు, పాస్టర్స్ ముఖ్యముగా మరి కొంచెం నిలబడితే నేను మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలనుకున్నాను. ఆల్ పాస్టర్స్, ఫుల్ టైమ్ అండ్ పార్ట్ టైమ్ పాస్టర్స్, బికాజ్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్లాక్. అందరూ చప్పట్లు కొడదాం. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి. వాళ్ళకి నేను బైబిల్లో ఒక మాట చదవాలనుకుంటున్నాను. నాకు కూడా పేతురు భక్తుడు వ్రాసిన మొదటి పత్రిక. ఎందుకంటే పాస్టర్ల యొక్క బాధ్యత, రెస్పాన్సిబిలిటీ తెలుసుకోవాలా, జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నేనేంటి, నేనేమై ఉన్నాను అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు భక్తుడు మనందరికి పెద్ద, యేసు ప్రభువు ప్రధాన కాపరి. ఆ తర్వాత మేమంతా చిన్న పాస్టర్లు అన్నమాట. మాకన్నా కొంచెం పెద్ద పౌలు, పేతురు అపొస్తలులు. ఎంత బాగా రాస్తున్నాడో చూడండి ఆ మాటలో. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చి సాక్షిని. క్రీస్తు శ్రమలకి నేను సాక్షి. ఆ శ్రమలు నేను కూడా అనుభవిస్తున్నాను, నా వంతు. శ్రమలంటే ప్రతి క్రైస్తవునికి మన వంతు శ్రమలు ఉన్నాయి. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ సఫరింగ్, దేర్ ఓన్ క్రాస్. భరించాలా. క్రీస్తు శ్రమలను గూర్చి సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలువాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుతున్నాను. హెచ్చరిక, హెచ్చరిస్తున్నాడు. మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాడు. ఎగ్జార్టేషన్ అంటారు. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము. ఆ మాటలు గమనించాలా. బలవంతముగా కాదు, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగా. అది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సేవ ఇష్టపూర్వకంగా చేయాలా, సణుగకూడదు. దేవుని కృపను బట్టి నేను ఎప్పుడు సణుక్కోవాలా. దేవుని సేవ ఇష్టపూర్వకముగా, దుర్లాభ అపేక్షతో కాక. డబ్బు కోసం చేయకూడదు, దుర్లాభము కొరకు సేవ చేయకూడదు. సంపాదించుకున్న డబ్బని సేవ చేయకూడదు. ఆర్గనైజేషన్స్ ముఖ్యముగా ఏమి సంపాదించుకున్నాము, దట్ షుడ్ నాట్ బి ద మోటివ్ ఆఫ్ మినిస్ట్రీ, పాస్టరల్ మినిస్ట్రీ. దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతో రెడీగా ఉండాలి. ఎప్పుడు సిద్ధ మనస్సు. ఇష్టపడాలా, సిద్ధముగా, సంసిద్ధంగా. ఎప్పుడైనా సరే, సమయమందు అసమయమందు, ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్. నేను ఎప్పుడు చెప్తాను ఒక తర్జుమాల కొత్త వాళ్ళ కొరకు, వెదర్ యు ఆర్ ఇన్ మూడ్ ఆర్ అవుట్ ఆఫ్ మూడ్, యూ హ్యావ్ టు ప్రీచ్ ద వర్డ్. Whether you are in mood or out of mood, you have to preach the word. సమయమందు అసమయమందు కూడా ప్రకటించాలా, సేవ చేయాలా. సిద్ధ మనసుతో మీ మధ్య ఉన్న దేవుని మంద, దేవుని మంద, దేవుని మంద. మీరందరూ దేవుని మంద. దేవుని మందను పై విచారణ చేయి. సూపర్విజన్ అన్నమాట. సూపర్విజన్, విజన్ కాదు, సూపర్విజన్. అందరినీ గమనించాలి.
పై విచారణ చేసి దానిని కాయుడి. వాచ్యం. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులై ఉంటరి. మందకు మాదిరులై ఉండుడి. మాదిరిగా ఉండాలి, మోడల్గా, ఎగ్జాంపుల్గా. ఎంత బంగారపు మాటలండి అవి. వాట్ అన్ ఎగ్జార్టేషన్. ప్రతి మాటలో కూడా ఎంతో లోతైన అర్థం ఉందన్నమాట. ఇంత పని చేసినప్పుడు మనల్ని ఆయన వట్టి చేతులతో పంపడు ఆ ప్రభు. దర్ ఇస్ ఎ రివార్డ్ ఫర్ ఫెయిత్ఫుల్ మినిస్టర్స్ అండ్ మినిస్ట్రీ. బహుమానం ఉంది, బహుమానం, రివార్డ్ ఉంది మనకి. గమనించండి, 4లో ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటము పొందుతారు. బంగారపు మాటలండి. Therefore I exhort the elders who are among you as a fellow elder and a witness of the sufferings of Christ, and also a partaker of the glory of that will be revealed. Shepherd the flock of God that is among you, serving as overseers, not under compulsion, but voluntarily according to God, not greedy for money, but with eagerness. Whereas being lords over those entrusted to you, but being examples to the flock. Being examples to the flock. Now when the chief shepherd appears, you will receive a crown of glory that does not fade away. చప్పట్లు కొట్టండి అందరు. ఇంత బంగారపు మాటలండి. ఐ లవ్ దిస్ ప్యాసేజ్. నాకు దేవుడిచ్చిన సందేశమే ఈ పాస్టర్స్ ఆనరింగ్ డే రోజు నన్ను ఘనపరిచాడు దేవుడు. సేవకులందరినీ కూడా ఇక్కడ నమ్మకంగా చేయాలి మనం. ఫెయిత్ఫుల్నెస్. గాడ్ ఆల్వేస్ రివార్డ్స్ ఫెయిత్ఫుల్నెస్. కాబట్టి పాస్టర్లందరికీ ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రపంచంలో అందరి పాస్టర్స్ కొరకు మీరు కూడా నాతో కలిసి ప్రార్థన చేయండి. అది చాలా కష్టమైన పని. అది భారముతో, బాధ్యతతో కూడిన పరిచర్య, గొప్ప బాధ్యత. ఇట్ ఈస్ అ గ్రేట్ అండ్ ఆసమ్ రెస్పాన్సిబిలిటీ. బాగా చేయాలా? నేను బాగా చేయాలా పాస్టర్గా? కొన్ని లోటుపాట్లు ఉంటే, మాకు బలహీనతలైనా కూడా మీ ప్రార్థన మాకు అవసరం. ప్రేమగల తండ్రి, నీవు ఏర్పాటు చేసిన కాపరుల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు మీరు కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపరి ఉపదేశకులుగా నియమించినారు. నీ చేత నియమించబడుట మా భాగ్యము తండ్రి, మా భాగ్యం. మేము నమ్మకముగా నీ చిత్త ప్రకారముగా మందకు మాదిరులుగా ఉండి నీ సేవ జరిగించుటకు నీ సహాయము దయచేయండి. మీ భక్తుడు రాసిన బంగారపు మాటలు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుతారు. ఆ కిరీటము ప్రతిఫలము పొందునట్లుగా మేము సేవ చేయుటకు దేవా నీ కృపా సహాయం మాకు దయచేయండి. నీకు లెక్క చెప్పవలనని నమ్మకముగా చేయటానికి కృప దయచేయండి. వీఆర్ అకౌంటబుల్ టు యు లార్డ్, అకౌంటబుల్ టు యు. నమ్మకమైన సేవ చేసి
మహిమపరచు భాగ్యము దయచేయమని ప్రపంచంలో ఉన్న దైవ సేవకులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాపరులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రధాన కాపరి అయిన నీ యొక్క ఆదర్శములో ప్రభువా, నీ యొక్క అడుగు జాడలలో నడిచి మీరు మాకు అప్పగించిన మందలను నడిపించటానికి నీ కృపను సహాయము దయచేయమని ఈ సమయములో నీ పరలోక సింహాసనము నుండి మీ మందతో ఈ చిన్న కాపరి ద్వారా మాట్లాడుమని యేసుక్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం, సెకండ్ బుక్స్ ఆఫ్ కింగ్స్ చాప్టర్ 6. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి ఇదిగో 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 అంటే లిసన్, అయ్యగారు మా మాటలు వినండి అని ఎవరొచ్చారు? ప్రవక్తల శిష్యులు, సన్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటారు వాళ్ళని. నీ యొద్ద మాకు స్థలము ఇరుకుగా ఉన్నది, నీ యొద్ద మాకు స్థలము ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తల ఒక మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకొందుమని మనవి చేయగా అతడు వెల్లుడి అనెను. వెల్లుడి, గో. ఏమన్నాడు? వెల్లుడి. బాగుంది కదా ఆజ్ఞ. వాళ్ళు మంచివాళ్ళండి ఆ శిష్యులు. ఐ లైక్ దెమ్. వెల్లుడి అని ప్రత్యుత్తరం ఇచ్చింది. 3వ వచనం, అతడు వాళ్ళలో ఒకడు, వన్ ఆఫ్ ది డిసైపుల్స్, వన్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావలను అని కోరగా అతడు నేను వచ్చేదను అని చెప్పి వారితో కూడా పోయాను. చాలా గొప్ప సందేశం అది. అవసరత సంఘానికి కలగాల, ప్రార్థన చేయాల. సేవకుడు సంఘము కలిసి పనిచేయాలి. దేవునితో కలిసి పనిచేయాలి. మనం వీఆర్ గాడ్స్ కో లేబరర్స్. వీఆర్ లేబరర్స్. మీరు పాస్టరు దేవుడు కలిసి పనిచేయాలి. స్థలము ఇరుక్కు అయిపోతుంది మనకి. ఇది చాలా ఖరీదు కూడా. చాలా డబ్బు కట్టాలా ప్రతి వారానికి. పర్వాలేదు, దేవుడు ఇస్తున్నాడు. గాడ్ ఈజ్ సప్లయింగ్ అవర్ నీడ్స్. ఇప్పుడు తొందర ఏమి లేదు మనకి, కానీ స్థలము కావాలా. ప్రతి వాళ్ళ యొక్క బాధ్యత. తలకొక మ్రాను తీసుకొస్తామని వాళ్ళు అడవికి వెళ్ళి మ్రానులు తీసుకొచ్చారు. తర్వాత ఇంటికి పోయి చదువుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండాలా. అది అందరూ కలిసి చెయ్యాల. ఒక కుటుంబములాగా. ఇట్ ఈస్ గాడ్స్ ఫ్యామిలీ. ఆయన మన తండ్రి కదా. మన తండ్రి, మన బిడ్డలం. ఈ లోకంలో కొద్ది కాలం ఉంటాం మనం. కొంతకాలము మేము ఉందుము లోకాన చెంత చేరగా గొర్రెదమని చిన్న గొర్రె పిల్లలో పాడుకున్నాం. కొంతకాలం నివాసము కావాలి మనకి. ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేయండి. వి నీడ్ ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్. దేవుడు చూపిస్తాడు తప్పకుండా. నాకు విశ్వాసం ఉన్నది. ఈ స్థలము చాలా బయట కూడా మెట్ల మీద కూర్చుంటున్నారు పాపము. కాబట్టి మీరందరూ ప్రార్థన చేయాలనే ప్రేమతో మనం చేస్తున్నాను. మనము కొన్ని వారాల నుంచి ఒక అంశము గురించి మనం ధ్యానం చేస్తున్నాం. యేసు ప్రభు మన మంచి కాపరి. ఆయన గొప్ప కాపరి. మూడవది ఆయన ప్రధాన కాపరి.
He is a good shepherd. He is a great shepherd and a chief shepherd. గుడ్ షెపర్డ్ పాస్ట్ టెన్స్లో అన్నమాట. భూతకాలంలో ఆ మంచి కాపరి మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. ప్రాణము పెట్టిన కాపరి ఆయన. మంచి కాపరి ఆయన. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. వర్తమానములో ఆయన గొప్ప కాపరి. వీఆర్ ఫాలోయింగ్ అ గ్రేట్ షెపర్డ్. దావీదు అంటే యెహోవా నా కాపరి. నాకు ఇష్టం ఆ మాట, నా కాపరి. ప్రభు కూడా నా గొర్రెలు. పర్సనల్ అన్నమాట. అవర్ షెపర్డ్ ఈజ్ ఎ పర్సనల్ షెపర్డ్. ఒక్కొక్కళ్ళకి ఆ పాటలో కూడా కానుకలప్పుడు పాడండి. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్లమెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను. ఒక్కొక్కళ్ళకి ఆయన కాపరి. ఎంత గొప్ప భాగ్యం అది. హీ ఈజ్ అ పర్సనల్ షెపర్డ్. భద్రపరుచుకుంటాడు ఆయన తన గొర్రెని. కనుక ఆయన వ్యక్తిగతముగా యెహోవా నా కాపరి. ఎలా నడిపిస్తాడు ఆ కాపరి? పచ్చిక బయళ్ళు, శాంతికరమైన జలములు, గాఢాంధకారపు లోయలు, శత్రువుల ఎదుట నీతి మార్గములలో నడిపిస్తాడు ఆయన. ఆ మంచి కాపరి కృపాక్షేమములు నా వెంట వచ్చును. ఆఖరికి మన గమ్యము, అవర్ డెస్టినేషన్ ఈజ్ చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము. అక్కడికి వెళ్ళాలి మనం. ఆ కాపరిని వెంబడిస్తే మనలను ఆ మందిరానికి తీసుకెళ్తాడు. దేవుని సన్నిధి, ద ఇటర్నల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అక్కడ తీసుకెళ్తాడు. ఆ కాపరిని మనం వెంబడించాలా? కాపరి గొర్రెలు అలంకారం అన్నమాట. అలిగరి అంటారు. అలిగరి అంట అలంకారం. అది రూపాలంకారం అంటారు. అలిగరి. మనము గొర్రెలము కదా. గొర్రెలమా మనం? మనుషులము కదా. ఏంటి గొర్రెలు అంటున్నాడు అనుకుంటారేమోనని ఎస్కేలు ప్రవక్త ద్వారా వ్రాయించినాడు ప్రభు. ఎజెకియల్ చాప్టర్ 34 verse 31. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. బాగా రాశాడండి. మీరు మనుష్యులే, గొర్రెలు. పోలిక అన్నమాట అది, అలంకారం అది. ఎంత బాగా రాశాడండి. మరి పాటల్లో కూడా మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకాల్లో కూడా నరగొర్రెలనే మాట వాడారు. ఎవరంటే తిరుకోవళ్ళూరు స్టీవెన్ గారు. అది లాలిపాట రాశారు ఆయన. అది కూడా బాగుంటుంది. లాలిపాట క్రిస్మస్ అప్పుడు పాడుకోవచ్చు. చాలా బాగుంటుంది లాలిపాట. కానీ రెండో రాకల్లో లాలిపాట ఏంటని నేను కొంచెము పదములు మార్చినాను నా సొంతానికి. వినరండి వినరండి జనులార మీరు, వినుడి శ్రీ యేసుని ప్రేమ కథ నేడు. వినరండి 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 జనులార మీరు, వినుడు శ్రీ యేసుని ప్రేమ కథ నేడు. వినరండి. చాలా పెద్ద పాట అది. నరగొర్రెల మంద కాపరితడండి. జోలపాట కదా, దీర్ఘాలు తీయాల. నరగొర్రెల మంద కాపరితడండి, గొర్రెల ప్రాణంబు రక్షించనండి.
వినరండి. నరగొర్రెల మంద క్షేమమితడండి, గొర్రెలను పరమునకు నడిపించునండి. వినరండి, వినరండి, వినరండి జనులార మీరు, వినుడు శ్రీ యేసుని ప్రేమ కథ నేడు. వినరండి, నరగొర్రెల మంద కాపరితడండి, గొర్రెల ప్రాణంబు రక్షించనండి. దాంట్లో లాలి అని ఉంటుంది. నరగొర్రెల మంద కాపరి ఆయన. మనం నరగొర్రెలం అన్నమాట. ఈ గొర్రెల గురించి ప్రభువు చెప్పిన మాటలు, నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలను నేను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను వెంబడించును. ఈ గొర్రెలు మొట్టమొదటిగా ఆయన స్వరము వినాలా. నేను ఉదయకాలం అడుగుతున్నాను, నువ్వు ఆ గొర్రెల్లో ఉన్నావా? ఒకవేళ నువ్వు ఈ గొర్రెల మందలో లేకపోతే ఈరోజు నువ్వు చేరవచ్చు. టుడే యూ కెన్ బికమ్ వన్ ఆఫ్ హిస్ షీప్. ఎందుకంటే యేసు ప్రభు మాటలు ఇక్కడ ఏమన్నారని చూడండి. యోహాను సువార్త 10:24 ఎంతకాలము మమ్మను సందేహపెట్టుదువు, నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పయ్యా మాకు అని అక్కడ యూదులు అడుగుతున్నారు, దేవుని ప్రజలు. అందుకు యేసు, మీతో చెప్పుదని కానీ మీరు నమ్మరు. డోంట్ బిలీవ్. కొంతమంది నమ్మరండి. వాళ్ళకు ఉన్నటువంటి అహంభావము వలన నమ్మరు. అందరూ నమ్మరు. తరువాత, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి, అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. గట్టిగా చెప్తున్నాడండి. అవును, నమ్మరు. యేసు ప్రభు శిష్యులలో 12 మందిలో ఒకడు నమ్మలా. He was listening to the words of Jesus 3.5 years. He was following him, watching all the miracles. In spite of all this, he did not believe Jesus. నమ్మలేదండి. కొంతమంది నమ్మినారు. మీరు నమ్మరు. ఎందుకంటే మీలో ఒక అతిశయము, గర్వం ఉంటే వాళ్ళకి దేవుడు బయలుపరచుకోడండి. We have to humble ourselves before God. దేవుడు దీన మనస్సు కలిగిన వాళ్ళకి బయలుపరుచుకుంటాడు తనను తాను. 20,000 యాజకులు యెరూషలేములో ఉన్నారు. 20,000 మంది చరిత్రలో యెరూషలేము దేవాలయములో వాక్య పరిజ్ఞానము, ధర్మశాస్త్ర ఉపదేశకులు, వాళ్ళు టీచర్స్ ఆఫ్ ద లా, వాళ్ళకి బయలుపరచుకోలేదు యేసు ప్రభు. మేఘాలపై రారాజు యేసు రయముగా రానుండెను. మేఘాలపై రారాజు యేసు రయముగా రానుండెను. లోకమంతా ఒక దినమున లయమైపోను, ఇది నిజము. లోకమంతా ఒక దినమున లయమైపోను, ఇది నిజము. యేసుని వైపే
చూచెదెను, యేసుని వెలుగులో నడిచెదెను, యేసుని కొరకే బ్రతికెదను, యేసుని ప్రేమను చాటెదను, యేసుని మహిమను పొందెదను. మేఘాలపై రారాజు యేసు రయముగా రానుండెను, మేఘాలపై రారాజు యేసు రయముగా రానుండెను. మొదట గొరియా పిల్లగా ఒదిగి వచ్చెను, మొదట గొరియా పిల్లగా ఒదిగి వచ్చెను, కొదమ సింగముగా ఇప్పుడు అధికారముతో రానుండెను, కొదమ సింగముగా ఇప్పుడు అధికారముతో రానుండెను. మేఘాలపై రారాజు యేసు రయముగా రానుండెను. ఆకాశ భూమండలమంతా కరిగిపోవును, ఆకాశ భూమండలమంతా కరిగిపోవును, మిక్కటమైన వేంద్రముతో ఈ పుడమి కాలిపోవును, మిక్కటమైన వేంద్రముతో ఈ పుడమి కాలిపోవును. మేఘాలపై రారాజు యేసు రయముగా రానుండెను. పేరులు జీవ గ్రంథములో లేని వారెల్లరూ, పేరులు జీవ గ్రంథములో లేని వారెల్లరూ, ఆరణి అగ్ని గుండములో